అవును. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అను షమ్లు వ్లాగ్స్. ఈరోజొచ్చేసి నేను ఆలు బజ్జీ చేస్తున్నానండి. చూడండి నేను ఇందాక ఆలూని చూపించాను కదా! 2 ఆలు తీసుకొని దాన్ని తొక్క తీసి దాన్ని ఇలా లేస్ లాగా కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగే కట్ చేసుకోవాలి. బాగా వస్తాయి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. బావుంటాయి కూడా. ఇలా కట్ చేసుకున్న వాటిని మనము నీళ్ళలో ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని అందులో నీళ్లు పోసుకొని ఇప్పుడు మనము బాగా చూడండి ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత బాగుంటాయి కదా. ఎందుకంటే దాంట్లో అనేది డస్ట్ చూడండి ఎలా వస్తుందో వైట్ లాగా వస్తుంది, ఏదో తెలియదు నాకు కూడా. అయితే అందులో సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు వాటర్ పోసి నీట్గా చూడండి ఎంత తెల్లగా బాగున్నాయో. ఈలోపు మనము ఆయిల్ అది పిండి కలుపుకుందాము. పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి. అంటే నాకు తెలిసిన విధానం చూపిస్తున్నాను. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే కూడా నా 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 స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక. ఇప్పుడైతే నేను పిండి తీసుకున్నాను. అందులో రైస్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను. 1 కప్పు పైన నేను శనగపిండి తీసుకున్నాను. హాఫ్ కప్పు దాకా నేను బియ్యపిండి తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకున్నాను. తర్వాత వాము వేసుకున్నాను డైజెషన్ కోసం. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ప్లస్ శనగపిండి కదా. అందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం వంట సోడా వేస్తున్నాను. వంట సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనము జీలకర్ర పౌడర్ అన్నీ కలిపి మిక్స్ అన్నమాట. ఆ పౌడర్ వేస్తున్నాను. అయితే ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బాగా అంటే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఇలా కలుపుకొని చూడండి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనము బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి కూడా నానిద్ది. అవి కూడా వాటర్లో బాగా ఉప్పు వాటర్లో బాగా వస్తాయి. ఇలా చేయడం వల్ల బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడు వేస్తున్నాను. ఎలా వేస్తున్నాను అనేది చూడండి. నేనైతే ఈ పద్ధతిలోనే చేస్తాను చూడండి. బాగా అంటే చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. పిండి అనేది బాగా చిక్కగా కలుపుకోవద్దు, బాగా పల్చగా కలుపుకోవద్దు, మీడియంగా కలుపుకోవాలి. చూడండి వేస్తుంటేనే చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే బాగా నచ్చాయి. అంటే నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. అంటే ఒక్కోసారి ఒక్కలాగా, కొంతమంది పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ మిక్సీ పట్టేసి కూడా వేస్తూ ఉంటారు. కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఇంట్లో ఇప్పుడు ఉన్న మట్టుకే చేస్తున్నాను. సాయంత్రం అయింది కదా, పిల్లలు వచ్చిర్రు, స్నాక్ టైం, అందుకని ఇక ఉన్న వాటిని ఇలా చేసేసి గబగబా చేసేస్తున్నాను. చూడండి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా నాకైతే బాగా నచ్చాయి. ఇలా మనం కాల్చుకోవడమే, అంతే, చాలా సింపుల్ కూడా. ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుందండి పిల్లలకి. బయట నుంచి ఎందుకండి, ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి ఈజీగా చాలా. బయట ఫుడ్ అస్సలు పెట్టకండి. ఎందుకంటే బయట ఏముంటుందో, ఏం తినాలన్న భయం వేస్తుంది. ఎందుకంటే అంతా కల్తీ అయిపోయింది కదా, అందుకే చెప్తున్నాను. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఓకే, మీకు కనుక నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు గంట కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మీరు చూసిన వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. దానివల్ల నాకు అనేది యూజ్ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఛానల్ అనేది ముందుకు పోతుంది. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగున్నాయి. ఇందులో మళ్ళీ సాస్ వేసుకొని మా పాప చూడండి ఎలా డెకరేషన్ చేసుకొని తింటున్నారో. మా పిల్లలు అయితే ఇలాగే వేసుకొని తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.